హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫర్టిలిటీలో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది చూద్దాం. సో ప్రీవియస్గా మనకి ఓన్లీ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకునే వాళ్ళం. బట్ ఈ మధ్య చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 45 to 50% కేసెస్లో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈక్వల్గా ఉంటున్నాయి అనమాట. సో మెయిన్గా ఈ స్పర్మ్ కౌంట్స్ అనేవి లో ఉండడము, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్పర్మ్లో DNA డ్యామేజ్ ఉండడం కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాము. సో కొంతమందికి ఏంటంటే కౌంట్స్ చాలా లో ఉండి మొటిలిటీ కొంచెం తక్కువ ఉంది అండ్ ఏజ్ చాలా ఎక్కువ ఉంది, అబౌవ్ 40 years ఏజ్ ఉంది, వాళ్ళకి స్పర్మ్ DFI అనే టెస్టింగ్ అనేది చేస్తాం అనమాట. ఈ DFI టెస్టింగ్ అంటే ఏంటంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనమాట. సో ఇది స్పర్మ్ లో ఉన్న అమౌంట్ ఆఫ్ DNA డ్యామేజ్ అనేది చెప్తుంది. ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదు, లేదంటే కన్సీవ్ అయినా రికరెంట్ గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేదంటే రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. సో ఇలా ఉన్న వాళ్ళకి మనం మేల్స్ లో ఈ స్పర్మ్ DFI టెస్టింగ్ అనేది అడ్వైజ్ చేస్తాం అనమాట. సో ఇది హై ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది హై ఉన్నప్పుడు ఏంటంటే మనం బేసిక్ కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్తాము. లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ మంచి డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, స్మోకింగ్, ఆల్కహాల్ అనేది క్విట్ చేయడము, అండ్ స్ట్రెస్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం, అండ్ హీట్ అనేది తగ్గించుకోవడము స్క్రోటం చుట్టూ. సో ఇలాంటి జనరల్ మెజర్స్తో పాటు మనం IVF ట్రీట్మెంట్ కానీ ఏదైనా IUI ట్రీట్మెంట్ కానీ వెళ్ళినప్పుడు ఉన్న స్పర్మ్స్లో మనకి బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ బెస్ట్ స్పర్మ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకి స్పర్మ్ సిమెన్ శాంపిల్ తీసుకున్నాక సిమెన్ శాంపిల్ని మనం వాష్ చేస్తాం అనమాట. సో వాష్ చేసి అందులో ఉన్న డెబ్రీస్ అంటే డెడ్ సెల్స్ కానీ డెడ్ స్పర్మ్స్ కానీ అదర్ డెబ్రీ అంటాము. సో ఇలాంటి దంతా డిస్కార్డ్ చేసి బెస్ట్ స్పర్మ్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది టెక్నిక్స్ మైక్రోఫ్లూయిడిక్స్ అనమాట. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఒక చిప్ లాగా ఉంటుంది అనమాట. సో ఒక వన్ ఎండ్ లో మనం సిమెన్ శాంపిల్ పెడితే మనకి అదర్ ఎండ్ లో స్పర్మ్ లో DNA డ్యామేజ్ తక్కువ ఉండి బెటర్ క్వాలిటీ అండ్ ఎక్కువ మొటిలిటీ ఉన్న స్పర్మ్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ టెక్నిక్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి IUIలో కూడా మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ IVFలో ఏంటంటే తక్కువ డ్యామేజ్ ఉన్న బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి మనకి ఫెర్టిలైజేషన్ రేట్ అంటే IVFలో మనం ఎగ్ పికప్ చేసి ఎగ్ స్పర్మ్ కలిపాక నెక్స్ట్ డే మనం అది ఫర్టిలైజ్ అయిందా లేదా అనేది చూసుకుంటాం. సో ఈ ఫర్టిలైజేషన్ రేట్స్ మనకి Day 5 ఎంబ్రియో ఫామ్ అయ్యే అంటే బ్లాస్టులేషన్ రేట్ అంటాం అనమాట. సో ఈ బ్లాస్టోసిస్ ఫామ్ అయ్యే రేట్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అంటే ఇలాంటి టెక్నిక్ తో యూస్ చేశాక ఫామ్ అయ్యే ఎంబ్రియోస్ కూడా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మిస్క్యారేజ్ రేట్స్ అంటే అబార్షన్ రేట్స్ అనేవి కూడా తగ్గుతాయి అనమాట. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నా లేదంటే స్పర్మ్ DNA డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హోప్ దిస్ వీడియోస్ హెల్ప్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ.